హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ అప్డేట్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో చూసేద్దాం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ నుంచి లేటెస్ట్ అప్డేట్. ఫ్రెండ్స్, అదేంటో తెలుసుకోబోయే ముందు ఈ వీడియోని చివరిదాకా చూడండి. నచ్చితే లైక్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్తే, తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది స్టార్ల వారసులు హీరోలుగా వచ్చారు. కానీ అందులో కొందరు మాత్రమే తమదైన చిత్రాలను చేస్తూ రేంజ్ ను పెంచుకుంటున్నారు. అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా వచ్చి మెగా పవర్ స్టార్ గా మారిపోయిన రామ్ చరణ్ కూడా ఒకరు. ఈ మధ్య కాలంలో ఆయన ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. పాన్ ఇండియా రేంజ్ కాదు అంతకు మించి ఎదిగిపోయారు. వరుస హిట్లతో దూసుకుపోతున్న రామ్ చరణ్ ఇప్పుడు గేమ్ చేంజర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. లెజెండరీ డైరెక్టర్ శంకర్ గారి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా ఈ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి న్యూస్ ఓ రేంజ్ లో అంచనాలు పెంచేశాయి. అందుకు ఏ మాత్రం తీసుకోని విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు మేకర్స్. గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ 3 ఏళ్ల క్రితమే ప్రారంభమైంది. అయితే అప్పుడు దీన్ని 2023లో విడుదల చేస్తామని అనౌన్స్మెంట్ అయితే చేశారు. ఆ తర్వాత 2024 సంక్రాంతికి తీసుకురావాలనుకున్నారు. కానీ చాలా బ్రేకుల వల్ల ఈ సినిమా పూర్తి కాకపోవడంతో రిలీజ్ అయితే అవ్వలేదు. అయితే ఇప్పటికీ కూడా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అనేది ఇంకా అధికారికంగా ప్రకటన అయితే ఇవ్వలేదు. అయితే ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఇందులో రామ్ చరణ్ గారి ఎంట్రీ గురించి చాలా వార్తలు వచ్చాయి. ఆయన ఎంట్రీ సీన్ హెలికాప్టర్ లో ఓల్డ్ సిటీలో ఎంట్రీ ఇచ్చే సీన్ తో ఉంటుందన్నారు. అయితే లేటెస్ట్ గా దీనిపై మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ క్రేజీగా మారిపోయింది. గేమ్ చేంజర్ మూవీలో ఇంట్రొడక్షన్ సాంగ్ లోనే రామ్ చరణ్ గారు ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది. అయితే ఇందులో ఏకంగా 80 సెకండ్ల పాటు నాన్ స్టాప్ గా ఓ స్టెప్ వేయబోతున్నారని తెలుస్తోంది. ఇది సినిమాలోని మేజర్ హైలైట్లలో ఒక హైలైట్ గా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అందుకే గేమ్ చేంజర్ ఇంట్రో సాంగ్ పై చిత్ర యూనిట్ హైప్ పెంచేస్తుందని ఫిలిం నగర్ లో చెప్పుకుంటున్నారు. అయితే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై రిలీజ్ డేట్ లో మాత్రం ఎటువంటి క్లారిటీ రాలేదు. అయితే ఈ మంత్ లోనే సెకండ్ సాంగ్ రిలీజ్ చేస్తామని అయితే అనౌన్స్మెంట్ ఇచ్చి ఫ్యాన్స్ ట్రీట్ అయితే ఇచ్చారు. మీలో ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ లో తెలియచేయండి. అలాగే ఇలాంటి మూవీస్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.